గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారందరిపైన ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఈ ఎంక్వైరీ అనేది మే 15వ తేదీ నుంచి, అంటే ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది. అయితే దేనికోసం ఈ ఎంక్వైరీ చేస్తున్నారు అంటే, ఇక్కడ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో మరణించిన వారి పేరు పైన కూడా ఇంకా నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఈ పెన్షన్లను తీసుకుంటున్నారు అని చెప్పేసి వీరిని ఏరివేయడానికి, చనిపోయినటువంటి వారి పెన్షన్లను రద్దు చేయడానికి, మరియు ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో అనర్హులు కూడా లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి ఈ అనర్హులను ఏరివేయడానికి కూడా ఈ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం స్పష్టంగా పేర్కోవడం అనేది జరిగింది. అయితే దీని గురించి ఒక వీడియోలో మీకు తెలియజేశాను. ఆ వీడియో చూసిన చాలా మంది మిత్రులు, సార్ మేము బతుకు తెరువు కోసము వలస వెళ్ళాము, మా గ్రామం నుంచి ఇతర జిల్లాలకు, హైదరాబాద్ రాష్ట్రానికి వలస వెళ్ళి మేము బతుకుతున్నాము, మేము 2-3 నెలలకు ఒకసారి మా సొంత గ్రామానికి వెళ్ళి పెన్షన్లు తీసుకుంటున్నాము, ఇప్పుడు ఈ ఎంక్వైరీలో మేము మా సొంత గ్రామంలో ఎంక్వైరీ చేయించుకోవాలా, మేము బతుకు తెరువు కోసం వెళ్ళిన ప్రాంతంలో ఎంక్వైరీ చేసుకోవాలా, తెలియజేయగలరు అని కొంతమంది, సార్ మా పెన్షన్కు ఆధార్ కార్డు లింకు లేదు అని మరికొంతమంది, మా యూడిఐడి కార్డుకు ఆధార్ కార్డు లింకు లేదు, ఏం చేయాలి అని దివ్యాంగులు, ఈ విధంగా ఈ పెన్షన్ల ఎంక్వైరీ గురించి చాలా మంది కామెంట్ రూపంలో అడగడం అనేది జరుగుతుంది. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా మీ యొక్క సందేహాలన్నిటికీ కూడా సమాధానం లభిస్తుంది అని నేను మీకు హామీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఈ పెన్షన్ల ఎంక్వైరీ గురించి సెర్ప్ సిఇఓ గారు స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ గైడ్ లైన్స్ లో మీ యొక్క సందేహాలకు సమాధానాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూసినట్లయితేనే ఈ ఎంక్వైరీ గురించి మీకు తెలుస్తుంది, ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుంది అన్నది మీకు తెలియడం అనేది జరుగుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితేనే అంతర్నేత్ర ఛానల్ను చూసి వెళ్ళిపోకండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మాత్రమే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ఇక్కడ సెర్ప్ సిఇఓ గారు ఒక సర్క్యులర్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ సర్క్యులర్ ఈ నెల 8వ తేదీనే రిలీజ్ అయింది. దీంట్లో పేర్కొన్నది ఏంటి అంటే, విషయం అన్నకాడ సెర్ప్ తెలంగాణ చేయుత సామాజిక భద్రత పెన్షన్లు సిబిఎస్ విధానంలో పెన్షన్ల పంపిణీ, పెన్షన్ పొందుతున్నటువంటి వారి లైవ్నెస్ ధృవీకరణ అమలు కోసము మార్గదర్శకాలు జారీ అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. తెలంగాణ ప్రభుత్వము గ్రామీణ అభివృద్ధి శాఖకు చెందినటువంటి సెర్ప్ ద్వారా చేయుత పెన్షన్ లబ్ధిదారుల పెన్షన్లను సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. అనధికారిక చెల్లింపులను నివారించేందుకు, మరణించిన వారికి పెన్షన్ వెళ్లకుండా నిరోధించేందుకు, మరియు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ చేరేలా లైవ్నెస్ ధృవీకరణ విధానము అమలు చేయబడుతుంది అని ఇక్కడ పేర్కోవడం అనేది జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా టీజీఎస్ ఆన్లైన్, అంటే ఏపీఈటీ ఆన్లైన్ లిమిటెడ్ విభాగం వారితోటి మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ సహకారంతో ఆధార్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఎఫ్ఆర్ఎస్ ద్వారా లైవ్ ధృవీకరణ చేపట్టడం అనేది జరుగుతుంది అని ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఇక మార్గదర్శకాల విషయానికి వచ్చినట్లయితే, ఇక్కడ లైవ్నెస్ ధృవీకరణ ఉద్దేశము మరణించిన వ్యక్తులకు పెన్షన్ విడుదల కాకుండా నివారించడము అని పేర్కొన్నారు. ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ మరియు బయోమెట్రిక్ ఫింగర్ స్కానింగ్ ద్వారా ధృవీకరణకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించబడింది అని పేర్కొన్నారు. ఇక్కడ ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఈ పెన్షన్ల ఎంక్వైరీ జరుగుతుంది. ఫేస్ రికగ్నిషన్ లో ఏమైనా తేడాలు వచ్చినట్లయితే ఫింగర్ స్కానింగ్ ద్వారా కూడా ఈ ఎంక్వైరీ జరుగుతుంది. ఎలాంటి టెన్షన్ పడవలసినటువంటి అవసరం అనేది లేదు. ఫేస్ రికగ్నిషన్ నమోదు కాని వారికి ఫింగర్ ప్రింట్ల ద్వారా ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. ఫింగర్ ప్రింట్లు కూడా రానటువంటి వారికి వారి యొక్క లైవ్ ధృవీకరణ పత్రాన్ని అక్కడికి వచ్చినటువంటి అధికారులు ధృవీకరించడం అనేది జరుగుతుంది. నో టెన్షన్. ఇక తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు, జిహెచ్ఎంసీలో బిల్ కలెక్టర్లు,
హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఈ ధృవీకరణను చేపట్టడం అనేది జరుగుతుంది. ఈ ఎంక్వైరీని చేయడం అనేది జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో అవసరమైతే మెప్మా రీసోర్స్ పర్సన్స్ సహాయం చేస్తారు. ఇక్కడ కొన్ని పట్టణాల్లో మెప్మా రీసోర్స్ పర్సన్స్ ఎంఆర్పీలు ఉన్నారు. వారి ద్వారా కూడా ఈ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఇక చేయుత వెబ్ పోర్టల్లో ప్రత్యేక లాగిన్ సౌకర్యం అనేది కల్పించబడింది. ఈ ఎంక్వైరీ కోసము ప్రత్యేక లాగిన్ ను తయారు చేసి పెట్టారు. కేవలం అధికృత అధికారులే ధృవీకరణను నిర్వహించాలి. కేవలం ఇక్కడ ప్రభుత్వం నిర్మించినటువంటి అధికారులు, ప్రభుత్వం ఆదేశించినటువంటి అధికారులు మాత్రమే ఈ ఎంక్వైరీ చేయాలి, ఈ ఎంక్వైరీలో పాల్గొనాలి అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ప్రారంభంలో త్రైమాసిక లైవ్నెస్ ధృవీకరణను చేయాలి. మొదట 3 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ తీసుకున్నారా లేదా అనేది ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఇక వార్డు కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు వంటి సౌకర్యవంతమైనటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఈ ఎంక్వైరీ నిర్వహించాలి అని చెప్పేసి పేర్కొన్నారు. ఇక మనకు వృద్ధులు, మంచాన పడ్డవారు, దివ్యాంగుల కోసము ఇంటింటికి వెళ్లి ధృవీకరణ చేయాలి అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు. నడవలేని వృద్ధులకు కానివ్వండి, మంచాన పడ్డటువంటి వారికి కానివ్వండి, ఇక్కడ కాళ్ళు చేతులు వైకల్యం కలిగినటువంటి వారి యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వారి ఇంటికే వెళ్ళి ఈ ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ప్రధాన విధానము ఎఫ్ఆర్ఎస్ ద్వారా విఫలమైతే ఫింగర్ ప్రింట్ ద్వారా ధృవీకరణ చేయాలి. మొదట ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఈ ఎంక్వైరీ చేయాలి. ఆ ఫేస్ రికగ్నిషన్ ద్వారా విఫలమైతే ఫింగర్ ప్రింట్ ద్వారా ఈ ధృవీకరణ చేయాలి అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ 12వ ఆప్షన్ కింద మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఈ ఎంక్వైరీని ధృవీకరణను చేయవచ్చు అని చెప్పేసి పేర్కొన్నారు. పక్కనే పోర్టబిలిటీ సౌకర్యం కల్పించబడ్డది అని కూడా పేర్కోవడం అనేది జరిగింది. ఇది చాలా మందికి ఉపయోగపడేది. ఎందుకంటే గ్రామంలో పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు పట్టణాలకు వలస వెళ్ళినట్లయితే వారు వలస వెళ్ళిన ప్రాంతంలో కూడా ఈ ఎంక్వైరీని చేసుకోవచ్చు, ధృవీకరణను చేసుకోవచ్చు. అంటే మొబైల్ యాప్ ద్వారా మీరున్న ప్రాంతంలోనే ఈ ఎంక్వైరీ జరుగుతుంది అని పేర్కొన్నారు. ఎలా అంటే పోర్టబిలిటీ సౌకర్యాన్ని కల్పించడం అనేది జరిగింది. పోర్టబిలిటీ అంటే ఏంటి కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ ఉదాహరణకు నల్గొండ జిల్లా వాళ్ళు హైదరాబాద్ కూకట్పల్లిలో నివసిస్తున్నట్లయితే వాళ్ళకు రేషన్ కార్డు నల్గొండలో ఉంది. వాళ్ళు రేషన్ బియ్యాన్ని కూకట్పల్లిలో కూడా తీసుకోవచ్చు. దీన్నే పోర్టబిలిటీ అంటారు. రేషన్ కార్డు ఎక్కడ ఉన్నా గానీ రేషన్ బియ్యాన్ని భారతదేశంలో ఎక్కడైనా తీసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. అదే విధంగా ఈ పెన్షన్ల ఎంక్వైరీలో కూడా పోర్టబిలిటీని పెట్టారు. అంటే మీరు ఎక్కడ పెన్షన్ తీసుకుంటున్నా గానీ మీరు నివసించే ప్రాంతంలో ఇక్కడ మొబైల్ యాప్ ద్వారా ఈ ఎంక్వైరీని చేసుకోవచ్చు అని చెప్పేసి ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. చాలా మంది డౌట్స్ క్లియర్ అయ్యాయి అని నేను భావించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఆధార్ ధృవీకరణలో సమస్యలు ఉంటే సంబంధిత కారణాలు నమోదు చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ కాకపోయినట్లయితే ఎందుకు ఎంటర్ కావట్లేదు అన్న వివరాలు నమోదు చేయాలి. ఉదాహరణకు కొంతమందికి చేతి వేళ్లు ఉండవు. చేతి వేళ్లు లేనటువంటి వారు వేలిముద్రలు ఎలా వేస్తారు? కాబట్టి వారి వేలిముద్ర రానట్లయితే వీరికి చేతి వేళ్లు లేవు అని మెన్షన్ చేయాలి. ఒకవేళ మానసిక సమస్యలు ఉన్నటువంటి వారికి ఇబ్బంది ఎదురైతే వీరు మానసిక సమస్యతో బాధపడుతున్నారు అని అక్కడ మెన్షన్ చేయాలి. మంచాన పడ్డవారికి ఈ వేలిముద్రలు రానట్లయితే, ముసలి వారికి ఈ వేలిముద్రలు రానట్లయితే వాటి కారణాలను వివరించాలి అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. తర్వాత ఎఫ్ఆర్ఎస్ ఫేస్ రికగ్నిషన్ పనిచేయని ప్రత్యేక సందర్భాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది జరగదు. అంటే నెట్వర్క్ కారణాల వల్లనో ఇతర కారణాల వల్లనో ఫేస్ రికగ్నిషన్ జరగకపోయినట్లయితే అధికారులు ప్రత్యేక చర్యలను తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పేసి కూడా పేర్కోవడం అనేది జరిగింది. పట్టణ స్లమ్ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి దీని గురించి ప్రచారం చేయాలి అని కూడా ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఎవరు మిగలకుండా ప్రత్యేక లాగిన్ సౌకర్యం ద్వారా కార్యాలయాల్లో కూడా ధృవీకరణ చేయాలి అని చెప్పేసి ఇక్కడ పేర్కోవడం అనేది జరిగింది.
ఈ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారి అందరినీ కూడా ఏ ఒక్కరిని మినాయించకుండా అందరినీ కూడా ఈ ఫేస్ రికగ్నిషన్ ద్వారా మరియు ఫింగర్ ప్రింట్ల ద్వారా ఇక్కడ ఎంక్వైరీ చేయాలని, ఒకవేళ వారి ఇంటి వద్ద కానివ్వండి, వారి గ్రామంలో కానివ్వండి ఈ ఎంక్వైరీ సాధ్యం కాకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో అయినా, అంటే ఎంపీడీఓ కార్యాలయం అయినా కానీ, మున్సిపల్ కార్యాలయాల్లో కానీ ఈ ధృవీకరణను చేపట్టి ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పేసి కూడా ఇందులో పేర్కొన్నారు. ఇక తర్వాత లైవ్నెస్ ధృవీకరణ 15వ తేదీ నుంచి, అంటే 15/5/2026 నుండి ప్రారంభమై మొదటి దశ 15/6/2026 నాటికి పూర్తి చేయాలి అని పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఈ ఎంక్వైరీ అనేది ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనిని మొదటి దశగా పేర్కొనడం అనేది జరిగింది. ఈ మొదటి దశలో ఇక్కడ 43 లక్షల మంది పెన్షన్దారులను ఎంక్వైరీ చేయడం సాధ్యం కాకపోతే ఇంకో రెండో దశ ఉంటుంది అని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దీన్ని మొదటి దశగా పేర్కొన్నారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. చాలా మంది డౌట్స్ క్లియర్ అయ్యాయి అని నేను భావించడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.